ధనుస్సు రాశి వారు ఈ వారం ఆరోగ్య విషయాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఆహార విహారాదుల్లో ఇబ్బందులు కనిపిస్తున్నాయి. వివిధ రూపాల్లో మీరు అనుకునేటటువంటి లక్ష్యాలను చేరుకునేందుకు ఈ వారాన్ని ఉపయోగించుకుంటూ ఉంటారు. వృత్తి వ్యాపారాల్లో సాధారణమైనటువంటి సామాన్యమైనటువంటి లాభాలు పొందుతూ ఉంటారు. నూతనంగా పెట్టేటటువంటి పలు రకాల పెట్టుబడుల గురించి కూడా ఈ వారం కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. పెద్దవారితో మాట్లాడే సందర్భంలో ఏమాత్రం కూడా సంయమనాన్ని కోల్పోకూడదు. గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకుంటూ ఉండాలి. అలాగే ఎదుటివారితో మాట్లాడే సందర్భంలో మీ మాటలను అదుపులో ఉంచుకొని వ్యవహరిస్తూ ఉండాలి. వ్యాపార కార్యక్రమాల్లో కొన్ని రకాల మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. భిన్నమైనటువంటి వాతావరణాలు ఏర్పడుతూ ఉంటాయి. వివిధ కారణాల చేత ముఖ్యమైనటువంటి పనులు ఏవైతే వాయిదా పడుతూ ఉంటాయో వాటిని తిరిగి మీరు ఒక గాడిలో పెట్టేందుకు ఈ వారాన్ని ఉపయోగించుకుంటూ ఉంటారు. మార్పులు చేర్పులతో కూడినటువంటి ఉద్యోగ వ్యవహారాలు కనిపిస్తున్నాయి. ప్రేమ ఆప్యాయతలు అనుబంధాలను జాగ్రత్తగా కాపాడుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఈ వారం ధనుస్సు రాశి వారు మరిన్ని శుభ ఫలితాలను పొందేందుకు, ఇబ్బందులను అధిగమించేందుకు సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించడం మంచిది. స్వామివారికి అర్చన నిర్వహించటము, కరావలంబ స్తోత్రమును పారాయణం చేయటము, భుజంగ స్తోత్రమును పారాయణం చేయటం వలన ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందవచ్చు. అలాగే స్వామివారికి చలివిడిని నివేదన చేసి చక్కగా ప్రసాదంగా తీసుకునేటటువంటి ప్రయత్నం చేయటం వలన అనేకమైనటువంటి సమస్యలకు చక్కని పరిష్కారాలు ఈ సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన వలన మీకు ఏర్పాటు అవుతూ ఉంటాయి. స్వామివారి యొక్క అనుగ్రహం చేత మంచి ధైర్యము ఆత్మవిశ్వాసాలు కూడా మీరు పెంపొందించుకోగలుగుతారు.